సాయిబాబా సంపూర్ణ జీవిత చరిత్ర. షిర్డి సాయిబాబా భారతదేశానికి చెందిన మహాన్ మార్మికుడు, సాధువు మరియు యోగి. ఆయన అసలు పేరు మరియు జన్మస్థలం ఎవరికీ తెలియదు. సుమారు 1837 మధ్యలో జన్మించినట్లు అంచనా వేయబడింది. 1854లో సుమారు 16 సంవత్సరాల బాలుడిగా బాబా మొదటిసారి షిర్డీ గ్రామంలో కనిపించారు. వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవలు కూర్చుని ఉండేవారు. అయ్యను చూసిన గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. మహాల్సపతి, కాశీనాథ వంటి ధార్మిక చింతనాపరులైన వ్యక్తులు బాబాను దర్శించడం ప్రారంభించారు. కొందరు ఆయనను పిచ్చివాడిగా భావించి రాళ్లు రువ్వేవారు కూడా. కొంతకాలం తర్వాత బాబా షిర్డీని విడిచిపెట్టారు. ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియలేదు. ఆ సమయంలో అనేక సాధువులను, ఫకీరులను కలిసి నేత పని చేశారని కొన్ని సూచనలు ఉన్నాయి. 1950లో చాంద్ పాటిల్ కుటుంబ వివాహ వారితో కలిసి బాబా తిరిగి షిర్డీకి వచ్చారు. ఖండోబా మందిరం దగ్గర బండి దిగినప్పుడు మందిర పూజారి మహాల్సపతి ఆవో సాయి, రండి సాయి అని పిలిచారు. అనే పదంలో సా అంటే సాక్షాత్తు, ఏ అంటే ఈశ్వరుడు అని అర్థం. అలా సాయిబాబా అనే పేరు స్థిరపడింది. బాబా సూఫీ ఫకీరుల వలె మోకాళ్ల వరకు ఉండే కఫ్ని, తలపై టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించేవారు. ఈ ముస్లిం వేషధారణ కారణంగా స్థానిక హిందువుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదుర్కొన్నారు. 1958 నుండి 1918 వరకు సాయిబాబా షిర్డీలోనే నివసించారు. ఒక పాత మసీదును తన నివాసంగా చేసుకొని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. అక్కడ నిరంతరం ధూని, పవిత్ర అగ్ని వెలిగించి దాని నుండి విభూతిని, ఉది తీసి భక్తులకు పంచేవారు. ఈ ఉది రోగ నివారణకు, రక్షణకు సహాయపడుతుందని భక్తులు నమ్మేవారు. బాబా మసీదులో స్తంభాన్ని ఆనుకొని లేదా నింబవృక్షం క్రింద కూర్చుని భక్తులకు జీవన సత్యాలు బోధించేవారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. సాయిబాబా బోధనల్లో హిందూ మరియు ఇస్లాం సంప్రదాయాలు రెండూ మిళితమై ఉన్నాయి. ఆయన రెండు మతాల పద్ధతులను, పదాలను, చిత్రాలను తన బోధలో అవలంబించి మత సామరస్యాన్ని ప్రోత్సహించారు. మసీదులో నివసించి గుడిలో సమాధి చెందారు. బాబా బోధనల్లో అత్యంత ముఖ్యమైన రెండు పదాలు శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అంటే దైవంపై గట్టి విశ్వాసం, సబూరి అంటే సహనం అని అర్థం. ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ అని అర్థం. హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుడి, దత్తాత్రేయుని అవతారమైన సద్గురువుగా భావిస్తారు. బాబా అద్వైతం, భక్తి మార్గం మరియు ఇస్లాం సంప్రదాయాలను తన జీవనంలో ప్రదర్శించారు. సాయిబాబా అనేక అద్భుతాలు చేశారు. ఒకసారి షిర్డీలో నూనె అందుబాటులో లేనప్పుడు దీపాల పాత్రల్లో నీళ్లు పోసి వెలిగించగా అవి ప్రకాశంగా వెలిగాయి. ఇలాంటి అనేక సంఘటనలు విశ్వాసం శక్తిని నిరూపించాయి. సాయిబాబా ఒక సందర్భంలో శరీరాన్ని విడిచి 3 రోజుల తర్వాత తిరిగి పునరుజ్జీవితులై 1987 ఆగస్టు 18న శ్రీరామకృష్ణ పరమహంసుని అవతార కార్యాన్ని స్వీకరించారని భక్తులు విశ్వసిస్తారు. 1910 తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా వ్యాపించింది. ఆయనను దేవుడుగా గుర్తించిన భక్తులు దర్శనానికి షిర్డీకి తరలివచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు సాయిబాబాను దైవ స్వరూపంగా ఆరాధించడం ప్రారంభించారు. అక్టోబరు 18, 1987 మంగళవారం మధ్యాహ్నం 2:62 పివిస్తి అందరికీ బాబా అందర్ దేహాన్ని నిర్మించినారు. అక్కడే సమాధి మందిరం నిర్మించబడింది. నేడు అది లక్షలాది మంది భక్తులకు పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. హేమాడ్ పంతు, గోవింద్ రఘునాథ్ దాభోల్కర్ సాయిబాబా యొక్క అంకిత భక్తుడు. రిటైర్మెంట్ తర్వాత తన జీవితాన్ని బాబా జీవితం, బోధనలను లిఖితపరచడానికి అంకితం చేశారు. 1930లో మొదటిసారి ప్రచురించబడిన ఈ గ్రంథంలో 51 లేదా 51 అధ్యాయాలు ఉన్నాయి. మొదట మరాఠీలో రచించబడిన ఈ గ్రంథం తర్వాత తెలుగుతో సహా అనేక భాషల్లోకి అనువదించబడింది. ఈ గ్రంథం బాబా షిర్డీకి రాకడం నుండి మహాసమాధి వరకు అన్ని సంఘటనలు, బోధనలు, అద్భుతాలను వివరిస్తుంది. తెలుగు భాషికులకు ఇది ఆధ్యాత్మిక మార్గదర్శకంగా, భక్తి సాధనకు పునాదిగా నిలుస్తోంది. షిర్డీలో ప్రధాన పుణ్యక్షేత్రాలు: గురుస్థానం, వేప చెట్టు బాబా మొదట ధ్యానం చేసిన ప్రదేశం, ఖండోబా మందిరం బాబాకు సాయి అనే పేరు వచ్చిన ప్రదేశం, ద్వారకామాయి మసీదు బాబా నివసించిన స్థలం, మరియు సమాధి మందిరం బూటివాడ బాబా మహాసమాధి చెందిన పవిత్ర స్థలం. సాయిబాబా నిరాడంబర జీవితం గడుపుతూ హంగులు ఆర్భాటాలు లేకుండా అందరికీ సమానంగా ప్రేమ, కరుణ చూపిస్తూ మానవత్వానికి గొప్ప సందేశం అందించారు.